వెల్కమ్ టు అనుష హోమ్ కిచెన్. ఈరోజు స్పెషల్ వచ్చేసి శ్రీకన్య చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ. ఇది చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మనం చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీకి కావలసిన మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. మసాలా పౌడర్కి కావలసిన ఇంగ్రీడియంట్స్: 10 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 స్టార్ ఫ్లవర్స్, 4 యాలకులు, 2 టేబుల్ స్పూన్ మిరియాలు, బ్లాక్ స్టోన్ ఫ్లవర్, దాల్చిన చెక్క 1 ఇంచ్, 8 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా 1 kg చికెన్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 4 కప్స్ వాటర్ని పోసి కడిగి పెట్టుకున్న చికెన్ని వాటర్లో వేసుకొని చికెన్ని ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ వేడయ్యాక ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని 1 టేబుల్ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా పౌడర్, సాల్ట్ యాడ్ చేయడం వలన చికెన్ పీసెస్కి మంచి ఫ్లేవర్ పడుతుంది. చికెన్ని 80% కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. చికెన్ని మధ్య మధ్యలో ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చికెన్ ఆల్మోస్ట్ 80% కుక్ అయ్యింది. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని వేరొక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ మొత్తం బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ని పడవేయకుండా ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వాటర్ని రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు యూస్ చేస్తాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 10 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 ఆనియన్ని పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేయడం వలన ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఆనియన్స్ లైట్ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులో పుదీనాని కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యే వరకు 1 మినిట్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఆనియన్స్, చికెన్ అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే సరిగా ఫ్రై అవ్వదు. చికెన్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చికెన్ 5 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్ మీకు టేస్ట్కి తగినంత వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. కలిపాక ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యాక ఇందులో కరివేపాకు వేసుకొని అంత కలిసేలా బాగా కలుపుకోవాలి. కరివేపాకు వేయడం వలన చికెన్ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని చికెన్లో వేసుకోవాలి. మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ రిజర్వ్ చేసి పెట్టుకోవాలి. ఈ మసాలా పౌడర్ చికెన్ పీసెస్కి మొత్తం పట్టేలా బాగా కలుపుకోవాలి. కలిపాక చికెన్ని లిడ్ క్లోజ్ చేసి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి అంత కలిసేలా బాగా కలుపుకోవాలి. లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవడం వలన చికెన్ పీసెస్కి మసాలా ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. తప్పనిసరిగా 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి.
చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలిపాక స్టవ్ ఆఫ్ చేసి చికెన్ ఫ్రైని పక్కన పెట్టుకొని రైస్ ప్రిపేర్ చేసుకుందాం. వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ తీసుకొని అందులో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో 4 యాలకులు, 6 లవంగాలు, 2 దాల్చిన చెక్క, బగారా ఆకు 3, సహజీరా 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్యూ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక పుదీనా వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం రిజర్వ్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని మసాలా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. కలిపాక ఇందులో ఒక 6 పచ్చిమిర్చి వేసుకొని మనం చికెన్ ఉడికించి పెట్టుకున్న వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్ 4 కప్స్ ఉంటాయి. తర్వాత 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపాక మీకు టేస్ట్‌కి సరిపడే అంత ఉప్పు వేసుకొని లిడ్‌తో క్లోజ్ చేసుకొని వాటర్‌ని బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ బాయిల్ అయ్యాక లిడ్ ఓపెన్ చేసి 30 మినిట్స్ నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని వేసుకోవాలి. నేను 4 కప్స్ రైస్‌ని తీసుకున్నాను. 4 కప్స్ రైస్‌కి 6 కప్స్ వాటర్ సరిపోతుంది. ఎందుకంటే రైస్‌ని సోక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ యాడ్ చేయనవసరం లేదు. రైస్ వేశాక అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. కలిపాక కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మరొకసారి కలిపి లిడ్ క్లోజ్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసి 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ కుక్ అయ్యాక లిడ్ ఓపెన్ చేసి ఒకసారి కలుపుకోవాలి. కలిపాక మరొకసారి లిడ్ క్లోజ్ చేసి 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో రైస్‌ని కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి రైస్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. రైస్ చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యింది. ఇప్పుడు చివర్లో రైస్ మీద కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని రైస్ మీద మొత్తం యాడ్ చేసుకోవాలి. మొత్తం పెట్టాక లిడ్ క్లోజ్ చేసి ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఎంతో రుచికరమైన శ్రీకన్య చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ సర్వ్ చేసుకుందాం. ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కామెంట్స్‌లో ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. Thank you for watching this video.